ప్రభునందు ప్రియులారా, దావీదు యేసుక్రీస్తు వారి యొక్క కుమారుడును పుణ్యనామములో మీకు ఇశ్రాయేలు అందరికీ రాజైన వందనాలు. సొలొమోను చూడకుండా సామెతలను 1 నుంచి జ్ఞానమును 30 ఉపదేశమును అధ్యాయాలు మరి అభ్యసించుటకును సామెతల గ్రంథం వివేక చెప్పగలుగుతుంది సల్లాపములను ప్రియులారా. గ్రహించుటకును ఒక్కసారి వినండి, మీకు నీతి ఫుల్ న్యాయ వీడియో కావాలంటే యథార్థతలను లింక్ ఇస్తున్నా, అనుసరించుటయందు చూడగలరు. బుద్ధి కుశలతనిచ్చు ఉపదేశం నందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకును. వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలకియు నీ కంఠమునకు హారములై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పుకము. మాతో కూడా రమ్ము, మనం ప్రాణము తీయుటకై పొంచి ఉందుము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనటకు దాగి ఉందుము. పాతాళము మనుషుల్ని మృంగివేయునట్లు వారిని జీవంతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదుము. రమ్మని వారు నీతో చెప్పునప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇళ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలివాడవై ఉండుము. మనందరికీ సంచి ఒక్కటే ఉండునని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీ వారి మార్గమున పోకుము. వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయడ వ్యర్థము. వారు స్వనాశనమునకే పొంచి ఉందురు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే. దానిని స్వీకరించు వారి ప్రాణం అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానం ప్రచురించు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం నసహించుకొందరు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశం మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేస్తిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు, నేను వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుందును. వారు నన్ను శ్రద్ధగా వెతుకుదురు, కానీ నేను వారికి కనబడకయుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయెను.